చూస్తున్నాం. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి షాక్ తగిలింది. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత సహా మరో 11 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో నాయుడుపాలెంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వశమైంది. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి షాక్ తగిలింది. ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత సహా మరో 11 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో నాయుడుపాలెంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వశమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, ఒంగోలులో కార్పొరేటర్లు మొత్తం టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? బాలినేని శ్రీనివాస్ రెడ్డికి గట్టి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరాలు ఉన్నటువంటి ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ఈరోజు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆమెతో పాటు ఈరోజు మొత్తం 8 మంది కార్పొరేటర్లు ఈరోజు టీడీపీలో జాయిన్ అయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు 5 మంది ఈ వైసీపీ కార్పొరేటర్లు జాయిన్ అయితే ఆ తర్వాత కూడా ఇటీవల కాలంలో 6 మంది జాయిన్ అయ్యారు. మొత్తం ఈ రోజు కూడా 8 మంది జాయిన్ అయ్యారు. టోటల్ గా చూసినట్టయితే 23 మంది ఈ వైసీపీ కార్పొరేటర్లు ఈ టీడీపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతానికి అంత టీడీపీ కార్పొరేటర్ల బలం అంత ముందు ఇటు 6 మంది ఉన్నారు. ఇప్పుడు 23 ప్లస్ 26 కలిసి 29 మంది టీడీపీ కార్పొరేటర్లుగా ఇది ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఈ టీడీపీ ఇటు వశం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీ బలం కూడా పూర్తిగా ఇప్పుడు తగ్గిపోయింది చెప్పుకోవచ్చు. రైట్ జయరాం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి షాక్ తగిలింది. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత సహా మరో 11 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో నాయుడుపాలెంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వశమైంది.